ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చాముండి వాళ్ళమ్మ భవతి అరటి పండు తిని తొక్కలు దారిలోనే వేయడం వల్ల చాముండి జారి పడిపోతుంది. చంటి పడిపోకుండా పట్టుకుంటాడు. చాముండికి కాలు బెనకడం వల్ల చంటి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఇక అందరూ చాముండి చుట్టూ చేరుంటారు. నా రూమ్ లో స్ప్రే బాటిల్ ఉంది, వెళ్లి తీసుకురాపో అని చాముండి చంటితో చెప్పడంతో చంటి వెళ్లి స్ప్రే బాటిల్ తీసుకొస్తాడు. తెచ్చి చాముండి చేతికి ఇవ్వబోతుంటే తనే కాలుకి కొట్టమంటుంది. తర్వాత చంటి అయితే కాలు బెనికిన దగ్గర స్ప్రే అప్లై చేస్తాడు. తర్వాత నొప్పి తగ్గిందా అని అడిగేటప్పటికి అప్పుడే ఎట్ట తగ్గుతుందిరా, కాలు నొక్కు, కాలు ఒత్తు అంటుంది. చంటి చాముండి కాలుని మర్దనా చేయబోతుంటే అంతలో సింధూర వచ్చి ఆగు చంటి, నువ్వెళ్ళు అంటుంది. పనివాడి దగ్గర ఇలాంటి పనులు చేయించుకోవడం సహజమే కదా, ఏంటి సింధూరా ఈ మధ్య చంటి మీద నీకు ప్రేమ ఎక్కువైపోతున్నట్టుంది అని చాముండి అనడంతో, పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి పరాయి మగవాడి దగ్గర కాళ్ళు పట్టించుకుంటావా, నువ్వెళ్ళు చంటి, కావాలంటే నేను నొక్కుతాననేసి చంటిని పంపించేసి చాముండి కాలును సింధూరనే నొక్కుతుంది. చంటి దగ్గరికి సింధూర వచ్చి నీకు అసలు బుద్ధుందా, పెళ్లి కావాల్సిన ఆడపిల్లకి పరాయి ఆడపిల్లకి కాళ్ళు నొక్కుతావా, నీకు అసలు బుద్ధుందా అని తిడుతూ ఉంటుంది. అదేంటమ్మాయి గారు, ఆ రోజు మీ కాలు బెనికినప్పుడు కూడా నేను నొక్కాను కదా అని అంటాడు. నేను వేరు, వేరే వాళ్ళు వేరు చంటి, ఇక మీదట ఎప్పుడు ఇలాంటి పని చెయ్యొద్దు, చేశావంటే నేను ఊరుకోను అని చెప్పి తిట్టేసి వెళ్తుంది. ఇప్పుడు నేనేం చేశాను బాబాయ్ అలా తిట్టేసి వెళ్తుంది, ఎందుకు తిడుతుందో కూడా నాకు అర్థం కావడం లేదనేసి చంటి చక్రం తనడంతో చక్రం మనసులో అనుకుంటాడు. తన మెడలో తాళి కట్టిన భర్త పరాయి ఆడపిల్ల కాళ్ళు పట్టుకుంటే ఏ భార్య మాత్రం ఊరుకుంటుంది, వీడికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో అని తను మనసులో అనుకుంటాడు. నా మెడలో తాళి కట్టింది చంటి అని నేను ఎవ్వరితో చెప్పలేను, నా మెడలో తాళి ఉండంగానే అత్తమ్మ నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది, నా పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు స్వామి అని అనుకుంటూ ఉంటుంది. అంతలో సింధూరని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు ఇంటికి వస్తారు. వస్తూ వస్తూనే పెళ్లి కొడుకు బురదలో కాలేయడంతో షూకి బురద అంటుకుంటుంది. రవిబాబు చంటిని పిలిచి పెళ్లి కొడుకు కాలికి బురదయింది కడుగు అని చెప్తాడు. ఇక చంటి అయితే నీళ్లు తెచ్చి షూ కడిగి కాళ్ళు కూడా కడుగుతాడు. షూ కడిగినందుకు కాళ్ళు కడిగినందుకు చంటికి ఆ వచ్చిన పెళ్లి కొడుకు 500 రూపాయలు ఇస్తాడు. కానీ చంటి తీసుకోడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ తీసుకోకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారనేటప్పటికీ ఇక తీసి తన జోబులో పెట్టుకుంటాడు. సింధూరని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ హాల్లో కూర్చొని ఉంటారు. తర్వాత కాఫీ తీసుకొచ్చి అందరికి చంటి ఇస్తూ ఉంటే పెళ్లి కొడుకు అడుగుతాడు, అదేంటి పెళ్లి కూతురు కదా కాఫీ ఇవ్వాలి, పనివాడి దగ్గర ఇప్పిస్తున్నారేంటి అని అంటాడు. తర్వాత పెళ్లి కొడుకు నాన్న అయితే, రేయ్ ఇది చెంచలమ్మ గారి ఇల్లు, ఏం మాట్లాడకు, వాళ్ళతో సంబంధం కుదరడమే గొప్ప అని అనడంతో ఇక కాఫీ కామ్గా తీసుకుంటాడు. జరగబోయే ఎపిసోడ్ లో రవిబాబు చెంచలమ్మ దగ్గరకు వచ్చి, పెద్దమ్మ నేను సింధూరాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. సింధూర పూలు కోస్తూ ఉంటుంది, కానీ పైన ఉండేటివి అందకపోయేటప్పటికి చంటిని పిలిచి పూలు కొయ్యమంటుంది. చంటి కూడా అందదు. ఇక చంటి మోకాళ్ళ మీద కూర్చొని సింధూరాన్ని తన కాలు మీద కాలు పెట్టి ఎక్కి కోసుకోమంటాడు. సింధూర పైకెక్కి పూలు కోస్తూ ఉంటే కాలు జారి కింద పడిపోతుంది.